ప్రేక్షకులారా, మిత్రులారా, నేను మీ జీనిని. అందరికీ పేరు పేరు నా నమస్కారం. ఈరోజు బట్టి విక్రమార్కుని కథలు రెండో భాగం. బట్టి విక్రమార్క తల్లి ఎవరు? తండ్రి బ్రాహ్మణుడా లేకపోతే రాజా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. మిత్రులారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తన కోరిక తీరిందన్న ఆనందంలో చంద్రశర్మ అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ మునుపు వచ్చిన తోవ మరిచిపోయాడు. నడవసాగాడు. నడిచి 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 ఒకటి కాదు, రెండు కాదు, 6 మాసాల పాటు అలా నడుస్తూనే ఉన్నాడు. అన్నం నిద్ర ఏమీ లేకుండా అలా నడిచి నడిచి చివరికి ఉజ్జయిని అనే నగరానికి చేరుకున్నాడు. అప్పటికి అతను చాలా అలసిపోయి ఉండడంతో ఒక వేశ్యాగృహాన్ని విప్రుల గృహం అని పొరపాటు పడి ఆ వీధి అరుగు మీదే పడుకుండిపోయాడు. చంద్రశర్మ నిద్రపోతూ ఉంటే ఆ ఇంటిలోని వేశ్యపుత్రిక ఎందుకో బయటకొచ్చి అతన్ని చూసింది. ఆమె చాలా సౌందర్యవతి. అతని రూపానికి ఆమె ఆశ్చర్యపోయింది. అతనే తనకు తగిన పురుషుడు అని భావించింది. అతన్నే ప్రేమించింది. ఇక తన మనసులో ఉండే భావాలన్నింటినీ తన తల్లికి చెప్పింది. అమ్మాయి చెప్పిన మాటలు విని ఆమె తల్లి తమ వీధి అరుగు మీద పడుకున్నటువంటి ఆ పురుషుడు ఎంతో ధనవంతుడై ఉంటాడు, అతని ధనమంతటిని ఎలాగైనా లాగొచ్చు అని ఆలోచిస్తూ సంతోషంగా బయటికి వచ్చి చూసింది. అంతే, ఆవిడ ఒక్కసారిగా మూతి 3 వంకరలు తిప్పింది. ఏలనగా కోపంగా కూతురి వైపు చూస్తూ ఇలా అనింది. ఏ దరిద్ర బ్రాహ్మణుడు నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నువ్వు ఏమి సుఖపడగలేవు. ఒక్కరోజు కూడా నీకు సుఖంగా ఉంచలేడు అని అంటుంది. ఇక విధి లేక తల్లికి ఎదురు చెప్పలేక భయంగా లోపలికి నడిచింది. కానీ ఆమె మనసు మాత్రం చంద్రశర్మ మీదే ఉండిపోయింది. 2 రోజులు గడిచినా చంద్రశర్మ నిద్ర నుంచి లేవనే లేదు. ఇక ఆ వేశ్యామాతకు భయం పట్టుకునింది. ఆ పట్నాన్ని పాలించే ధ్వజకీర్తి అనే రాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. ఎవరో బ్రాహ్మణుడు 2 రోజుల నుండి మా వీధి అరుగు మీద గాఢంగా నిద్రపోతున్నాడు ప్రభు. ఆ నిద్ర మత్తులోంచి మేలుకోవడమే లేదు. ఆ బీద బాపనుడిని నా కూతురు వరించింది అని చెబుతుంది. మంత్రివర్య, మీరు స్వయంగా భటులను మరియు రాజ్య వైద్యులను తీసుకెళ్ళి అతను ఎవరు, ఈ రాజ్యానికి ఎందుకు వచ్చాడు, ఆ వివరాలు కనుక్కోండి. అతని ఆరోగ్యం సరిలేకపోతే మన రాజ్య వైద్యులతో వైద్యం చేయించి ఇక్కడికి తీసుకురండి. మంత్రి రాజ వైద్యుల్ని తీసుకుని వైశ్య ఇంటి అరుగు మీద పడుకొని ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు. రాజవైద్యుడు ఏవో కొన్ని మూలికలతో ఆ బ్రాహ్మణుడికి వైద్యం చేస్తాడు. వైద్యం చేసిన తరువాత కొంతసేపటికి
ఆ బ్రాహ్మణుడికి మెల్లగా మెలకువ వస్తుంది. లేచి చూస్తాడు. రాత్రి పడుకుని పొద్దునే లేచినట్లుగా చంద్రశర్మకు అనిపిస్తుంది. ఒక్కసారిగా చుట్టూరా చూస్తాడు. ఈ ఇల్లు ఎవరిది? నా ఎదురుగా నిలిచిన వాళ్ళు ఎవరు అని అడగబోయి, అంతలోనే నాకెందుకులే, నా దావ నేను పోతాను అని లేచి వెళ్ళబోతాడు. అంతలోనే వేశ్యపుత్రిక మంజూరి ఇలా అంటుంది, అయ్యా, మీరిక్కడ పడుకొని 6 నెలలు అయినవి. మీరు అలా నిద్రావస్థలో 6 నెలల కాలము మీరెప్పుడెప్పుడు మేలుకొంటారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరే నా భర్త. నేను మీ భార్యను. మిమ్మల్ని నేను నా హృదయంలో పరిణయమాడాను కనుక మీరు నన్ను విడిచిపోవద్దు, నన్ను ఒంటరిని చేయకండి అని అతని పాదాలపై పడి ప్రార్థించింది. నేనొక బ్రాహ్మణుని, నువ్వు చూస్తే వేశ్యపుత్రికవి. మనకు వివాహం సరిపడదు కనుక నువ్వు ఒక ధనవంతుణ్ణి చూసి వివాహం చేసుకో. నా దారిన నన్ను పోనివ్వు. లేదు లేదు, నేను మిమ్ము తప్ప అన్యులని అంగీకరించలేను, నన్ను విడిచిపోవద్దు అంటూ మరింతగా మంజరి ప్రార్థించింది. వదలమని చంద్రశర్మ, వదలను అని మంజరి ఇలా వాదులాడుకుంటూ ఉన్నారు. ఇదంతా గమనించిన మంత్రి భటుడు మంజూరి మరియు చంద్రశర్మను ఇద్దరిని తీసుకెళ్లి ధ్వజకీర్తి మహారాజు ముందుకి ప్రవేశపెడతాడు. మంజూరిక ప్రేమను అర్థం చేసుకున్న మహారాజు చంద్రశర్మతో ఇలా అంటాడు, చూడు చంద్రశర్మ, మా రాజ్యపు వేశ్యపుత్రిక మంజూరిక నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తుంది కనుక ఆమెను నువ్వు వివాహం చేసుకో, సుఖపడతావు. ఆ విధంగా చంద్రశర్మకి ఎంతగానో నచ్చజెప్పబోతాడు రాజు. కానీ రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇద్దరిలోనూ ఏ ఒక్కరూ సమ్మతించలేదు. చంద్రశర్మని విడవలేను అంటుంది మంజూరి. వేశ్యకులంలో పుట్టిన మంజూరిని బ్రాహ్మణుడైన నేను వివాహం చేసుకోగలనా అని అంటాడు చంద్రశర్మ. అప్పటికే కుల వ్యవస్థ అంత గాఢంగా ఉండేదన్నమాట. అప్పుడు రాజు ఇలా అంటాడు, మంత్రివర్య, మన ఆస్థాన మహర్షిని సభకు రమ్మని కబురు పంపండి. గురువర్య, మీరు ఈ సభకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రాహ్మణుడు వేశ్యపుత్రికను పెళ్లి చేసుకోవడానికి మన శాస్త్రాలు ఒప్పుకుంటాయా చెప్పండి? ప్రభు, విప్రునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలలో ఎవరినైనా వివాహం చేసుకునే అర్హత కలదు. అది శాస్త్ర సమ్మతమే. దీనిలో మరో ధర్మ సూక్ష్మం కూడా ఉంది ప్రభు. విప్రుడు మొదట బ్రాహ్మణి స్త్రీని వివాహం చేసుకున్నాకే క్షత్రియ కాంతిను పరిణయమాడడానికి, ఆ తర్వాతనే వేశ్య కన్యను వివాహం చేసుకోవడానికి, పిమ్మటనే ఇతర కులమునకు చెందిన స్త్రీని పెళ్లి చేసుకునేందుకు అర్హత లభిస్తుంది ప్రభు. అప్పుడు ధ్వజకీర్తి మహారాజు తన పురోహితుని పుత్రికను ఇచ్చి చంద్రశర్మకు వివాహం చేయిస్తాడు. తరువాత తన అమ్మాయినిచ్చి, ఆ తరువాత నగరంలో ఉన్న ధనవంతుడైనటువంటి శెట్టిగారి కూతురిని ఇచ్చి చంద్రశర్మకు పరిణయం చేయిస్తాడు. అందుచేత ఇక వేశ్యపుత్రిక అయిన మంజరిని
వివాహం చేసుకునేందుకు అభ్యంతరం లేకపోయింది. అప్పుడు చంద్రశర్మ మంజరిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా చంద్రశర్మకు 4 అమ్మాయిలతో పెళ్లి జరుగుతుంది. కొంతకాలానికి అతని 4 భార్యలు కొడుకులను కంటారు. విప్రశ్రీ యందు జన్మించిన పుత్రుడు వరరుచి. క్షత్రియ అమ్మాయికి పుట్టిన కొడుకు విక్రమార్కుడు. వైశ్య స్త్రీకి జన్మించిన పుత్రుడు భట్టి. వేశ్యాల ఆమెకు పుట్టినవాడు భర్తృహరి. కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ భాగం కోసం కొంతకాలం వేచి చూడండి.